చెప్పారు మాది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని. మీరు పదే చెప్పారు 100 రోజుల్లో నేను అన్ని చేస్తా అని. మీరు ఇచ్చిన 6లోనే 13 హామీలు ఉన్నాయి. ఆ 13లోనే 3-4 చేశారు. మీరు ఫెయిల్ అయినట్టే కదా సార్. మీరు కక్ష సాధింపు చేయనంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అలా ఉత్సవ విగ్రహంలా పెట్టి రైతులను ఎందుకు సార్ గోసపెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మీకు కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తల తోక తొండం ఏ తెలియదంట. మీరు చెప్పిన దాంట్లోనే ప్రతి మహిళకు 2500, ఉన్నాయి. 18 ఏళ్లు దాటిపోయి చదువుకునే అమ్మాయికి స్కూటీ, తులం బంగారం, ఇవన్నీ జనం ఆశించే కదా రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు జనం. అంటలేను, మీరు అడిగిన దాన్ని కూడా తప్పు పడతలేను. మీరు అధికారంలో వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పారు. దాదాపు 5 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. పైగా చూడనట్టు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం, నోటిఫికేషన్స్ ఇచ్చినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మెగా గతంలో కేసీఆర్ ఇచ్చిన వాటికి